సమావేశాలకు సంబంధించి పార్లమెంట్లో జరిగే సమావేశాలకు ముందు ప్రారంభానికి ముందు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ యొక్క పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈ మీడియాతో మాట్లాడుతూ కూడా వికసిత్ భారత్ లక్ష్యం కోసం అలాగే దేశ ఆర్థిక అభివృద్ధి కోసం మనందరం కూడా ఈ యొక్క చట్టసభల్లో మన సమయాన్ని మనం ఏదైతే ఎక్కువ అంటే వృధా చేయకుండా ఏదైతే సమస్యలపైనే మనం దృష్టి సారించాలి అనే వేలో భాగంగా మాట్లాడుతూ కూడా ముఖ్యంగా దేశ ఆర్థిక అభివృద్ధి కోసమే ఈ యొక్క చట్టసభలు ఉన్నాయి. ఆ చట్టసభల్లో విపక్షాలు కూడా మాతో కలిసి వస్తే మనం ముందుకు వెళదాము అన్న వేలో భాగంగా కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా విపక్షాలు ఏదైతే ఈ యొక్క సభా సమయాన్ని వృధా చేస్తున్నారో అలా చేయకుండా మీ యొక్క సలహాలు సూచనలు ఉంటే ఇవ్వండి, మేము వాటిని పాజిటివ్గా తీసుకుంటాము అని కూడా చెప్పడం జరిగింది. దేశ ప్రగతి కోసం మీరు మంచి సలహాలు సూచనలు ఇస్తే మేము తప్పకుండా స్వీకరిస్తామని కూడా చెప్పడం జరిగింది. మీరు నినాదాలు చేస్తూ ఈ యొక్క అడ్డు తగలవద్దు, సభా సమయాన్ని వృధా చేయవద్దు అని కూడా మాట్లాడారు. అలాగే ముఖ్యంగా ఈ యొక్క వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా మనం ముందుకు వెళ్ళబోతున్నాము. సో ఏదైతే చట్టసభల్లో చర్చలు అనేది చాలా ఇంపార్టెంట్. మీ యొక్క సలహాలు సూచనలు కనుక ఇస్తే అది మనకి భారత్ అభివృద్ధికి మరింతగా ఉపయోగపడతాయి అని చెప్పని నరేంద్ర మోడీ విపక్షాలను బేస్ చేసుకుని కూడా మాట్లాడడం జరిగింది. అన్ని అంశాలపై కూడా సానుకూలంగా చర్చలు కొనసాగిద్దాము, మీరు అనవసరంగా ఈ అడ్డం పడి ఈ యొక్క సభా సమయాన్ని వృధా చేయొద్దు అని కూడా విపక్షాలను బేస్ చేసుకుంటూ కూడా మాట్లాడడం జరిగింది. అలాగే విపక్షాలు కూడా తమ బాధ్యతని గుర్తెరగాలి అని చెప్పని కూడా ఒక మంచి పాయింట్ని చెప్పడం జరిగింది. మరి దీని విపక్షాలు ఎలా స్వీకరిస్తాయి అనేది కూడా చూడాలి. ఒకవేళ మీకేమన్నా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కనుక మీరు నన్ను సంప్రదిస్తే నేను మీకు సలహాలు, మీకు కావాలంటే టిప్స్ కూడా ఇస్తానని చెప్పని కూడా పరోక్షంగా విపక్షాలని ఉద్దేశించి నరేంద్ర మోడీ మాట్లాడడం జరిగింది. మరి ఈసారి ఈ యొక్క పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా ఆలోచించాలి. అంటే ముఖ్యంగా ఈ యొక్క అమెరికాకు సంబంధించిన అంశాలు రావచ్చు, అలాగే మన దేశంలో ఉన్న సమస్యలన్నీ బేస్ చేసుకుని కూడా, అలాగే మొన్న జరిగిన బీహార్ ఎన్నికల అంశం కానీ సర్ అనే అంశంపై రావచ్చు, లేదా మరికొద్ది రోజులు జరగబోయే బెంగాల్ ఎలక్షన్ సంబంధించిన అంశంపై సర్, దానికి సంబంధించిన ఎలక్షన్ కమిషన్ సంబంధించిన అంశాలను కూడా తెరపైకి రావచ్చు. ఒకవేళ అసలు ఎలా ఉండబోతోంది ఈ యొక్క శీతాకాల సమావేశాలు, మరి నరేంద్ర మోడీ చెప్పినట్టు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మరి సానుకూలంగా జరుగుతాయా అనేది కూడా మనం వేచి చూడాలి. దీనికి సంబంధించిన బైట్స్ ఉన్నాయి, ఒకసారి బైట్స్ చూద్దాం. I really feel that it's shameful, the situation. This is the capital city of our country. It's a shameful situation, and I feel that we should set aside politics, all parties, we should put all the forces together, and we should take some strong steps, because how can we do this to our children? There are old people who are suffering, hospitals are full of respiratory issues. How can we just sit here and do nothing? So I really feel that all of us should get together and all of us should take strong steps, and we are here to support the government if they do it. Central government and state government must take immediate action. ड्रामा करने के लिए जगह बहुत होती है, जिसको करना है करते रहें. यहाँ ड्रामा नहीं, डिलीवरी होनी चाहिए. नारे के लिए भी जितने नारे बुलवाने हैं वो पूरा देश खाली पड़ा है. जहाँ पराजित होकर के आए वहाँ बोल चुके हो, जहाँ अभी पराजय के लिए जाने वाले हो वहाँ भी बोल दीजिए, लेकिन यहाँ तो नारे नहीं, नीति पर बल देना चाहिए और वो आपकी नीयत होनी चाहिए. साथियों, हो सकता है राजनीति में नेगेटिविटी कुछ काम आती होगी, लेकिन अल्टीमेटली नेशन बिल्डिंग के लिए कुछ सकारात्मक सोच भी होनी चाहिए. नेगेटिविटी को जरा अपनी मर्यादाओं में रख करके नेशन बिल्डिंग की तरफ ध्यान दे, ये मेरी अपेक्षा रहेगी. जानवर को पसंद नहीं करते है ना सरकार. गूंगा जानवर गाड़ी में चले गए तो इनको क्या तकलीफ है? काटने वाला कुत्ता दिखा क्या? इतनी सी तो है, काटने वाले और है पार्लियामेंट में, कुत्ते नहीं. कौन सी सिक्योरिटी कंसर्न है? ఇక ఇదే అంశానికి సంబంధించి మనకు మరింత ఇన్ఫర్మేషన్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ శిరీష్ అందిస్తారు. శిరీష్, ఏంటి ఈసారి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఎలా ఉండబోతున్నాయి? మోడీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో విపక్షాలు మరి పూర్తిగా సహకారం అందిస్తాయనుకోవచ్చా? అంటే మొత్తం మీద కూడా రేపటి నుంచి ఇంకా ఆందోళన అనేది కూడా మరింత తీవ్రతరం చేసే అవకాశం కూడా ఉంది. ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో దానిపైన చర్చ జరగాలని చెప్పేసి కూడా ఈరోజు విపక్షాలు పట్టుబట్టాయి. ముఖ్యంగా రాజ్యసభలో ఈరోజు రాజ్యసభ చైర్మన్కి మొదటి రోజు కాబట్టి ఆయనకు శుభాకాంక్షలు, అభినందన చెప్పేదానిపైనే ఎక్కువ సభా కార్యక్రమాలంటివి కూడా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ 1-2 సార్లు రాజ్యసభలో ఇంటర్వ్యూన్ అవుతూ ఎస్ఐఆర్ పైన చర్చ జరపాలని చెప్పేసి కూడా పట్టుబట్టడం కూడా జరిగింది. అయితే కేవలం 0 ఓవర్లో ప్రస్తావించడానికి మాత్రమే అవకాశం అనేది కూడా కల్పించడం జరిగింది. ఈరోజు లోక్సభ కార్యక్రమాలు అయితే ఈరోజు ఉదయం నుంచి 3 సార్లు వాయిదా పడ్డాయి. 3 సార్లు కూడా ఎస్ఐఆర్ పైన చర్చ జరపాలని చెప్పేసి విపక్షాలు ఆందోళన చేయడంతో
సభా కార్యక్రమాలు లాంటివి కూడా రేపటికి వాయిదా పడడం కూడా జరిగింది. అయితే రేపు కూడా ఇదే సీన్ అనేది కూడా క్రియేట్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఓవరాల్గా చూసినట్లయితే సభా కార్యక్రమాలు సజావుగా జరిగేందుకు ఆస్కారం అనేది కూడా ప్రస్తుతానికైతే కనపడడం లేదు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇదే రకమైన ఆందోళన మధ్య బిల్లుల్ని పలు కీలక బిల్లుల్ని కూడా ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు సభ స్టార్ట్ కావడానికంటే ముందే మాట్లాడుతూ విపక్షాలు ఈ రకంగా గత సమావేశాల్లో కూడా ఆందోళన చేసి పూర్తిగా సమావేశాలన్నీ కూడా వర్షాకాల సమావేశాలన్నీ కూడా తుడిచిపెట్టకపోయేలాగా జరిగాయి. అర్థవంతమైన బిల్లులపైన కూడా చర్చ అనేది కూడా జరగలేదు. సో ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికైనా విపక్షాలు సహకరించాలి. ఏదైతే ఒకంతూ ఈరోజు కఠినంగానే కటువుగానే ఆయన మాట్లాడారు, ఘాటు వ్యాఖ్యలు ఏంటి కూడా చేశారు. విపక్షాలు కనుక డ్రామాలు చేయాలనుకుంటే బయట చేసుకోండి, డ్రామాలు చేసుకోవడానికి చాలా ప్రదేశాలంటే కూడా పార్లమెంటు వేదికను డ్రామా వేదికగా కూడా మార్చొద్దు. బీహార్ ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత కూడా విపక్షాలు తీరు అనేది కూడా మారడం లేదు. వాళ్ళు ఇప్పటికైనా కూడా దీన్ని అర్థం చేసుకోవడం లేదు. ఆ ఓటమి బాధ నుంచి ఇంకా వాళ్ళు బయటకు పడలేదు. ఒకవేళ మీరు ఎలాంటి ఆందోళన చేయాలి, ఏం చేయాలంటే నన్ను అడగండి, నేను ఆ టిప్స్ చెప్తాను. కానీ ప్రజలకు ఉపయోగపడే సమస్యలపైన చర్చించాల్సిన విషయాన్ని కూడా పక్కన పెట్టి కేవలం ఏదైతే రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగపడే అంశాలపైన మీరు చర్చ అనేది కూడా జరుపుతున్నారు. ఎస్ఐఆర్ పైన కూడా సుప్రీంకోర్టు ఇప్పటికే కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఎస్ఐఆర్ అనేది కేవలం ఈ దేశంలో అక్రమంగా నివాసం ఉండి అక్రమంగా ఓటు హక్కు పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇక్కడ నుంచి తొలగించే ప్రక్రియలో భాగంగానే ఎస్ఐఆర్ను తీసుకురావడం జరిగింది తప్ప మరొక ఉద్దేశం అనేది కూడా లేదు. అయితే దేశ పౌరులు కాని వాళ్ళకు కూడా ఓటు హక్కు ఇవ్వడం అనేది కూడా ఎంతవరకు సబబు అనేది కూడా ప్రధాన రాజకీయ పార్టీలు కూడా గమనించాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సో ఈ నేపథ్యంలో ఎస్ఆర్ పై చర్చ కనుక జరిగితే విపక్షాలను కేంద్ర ప్రభుత్వం కార్నర్ చేసే అవకాశం ఉంది. అయితే ఈసారి ఈ సమావేశాల్లో మాత్రం ఎస్ఐఆర్ పైన తప్పనిసరిగా చర్చ అనేది కూడా జరిపే అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఇటు పశ్చిమ బెంగాల్ కానీ లేకపోతే కొన్ని రాష్ట్రాల్లో కానీ ఈ చొరబాటుదారులు కానీ లేకపోతే అక్రమంగా వలసలు వచ్చి నివాసం ఉంటున్న వాళ్ళ యొక్క సమస్య అనేది కూడా అత్యధికంగా కూడా ఉన్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అటువైపుకు ముందుకు వెళ్లే అవకాశం కూడా ఉంది. సో ఓవరాల్ గా చూసినట్లయితే రేపు ఈ వారం మొత్తం కూడా ఇదే రకమైన ఆందోళనతో సభా కార్యక్రమాలంటే కూడా దాదాపు జరిగే అవకాశం కనపడడం లేదు. శిరీష్, అలాగే ఏంటి రేణుకా చౌదరి కారులో కుక్కను బేస్ చేసుకుని అది కరవదు, కరిసేవాళ్ళు లోపల ఉన్నారు అని రేణుకా చౌదరి కామెంట్స్ చేయడం ఏంటి, ఆవిడ వ్యాఖ్యలు ఏంటి, అసలు ఏం జరిగింది అక్కడ? అంటే తను పార్లమెంటు సమావేశాలకు రేణుకా చౌదరి పార్లమెంటు సమావేశాలకు వస్తున్న సమయంలో ఎక్కడో రోడ్డు పైన ఒక అంటే యాక్సిడెంట్లో గాయాల పాలైన ఒక కుక్క కనిపితే ఆమె డాగ్ లవర్గా దానికి సంబంధించి చప్పరేలు చేసి ఆ వెహికల్లో తీసుకురావడం కూడా జరిగింది. అయితే రేణుకా చౌదరి అదే వెహికల్లో పార్లమెంటుకు వస్తున్నారు కాబట్టి ఆమె పార్లమెంటుకి రాగానే దిగిపోయి మళ్ళీ ఆ వెహికల్ని రిటర్న్ పంపించడం జరిగింది. యానిమల్ హాస్పిటల్కి దాన్ని పంపించి దానికి చికిత్స అందించి తర్వాత వాళ్ళకు అప్పచెప్పడం కూడా జరిగింది. అయితే దీన్ని పార్లమెంటు సిబ్బంది గుర్తించిన తర్వాత అసలు ఆ విధంగా తీసుకురావడం అనేది కూడా కరెక్టేనా కాదా అన్న దానిపైన చర్చ అనేది కూడా జరిగింది. దీనికి సంబంధించి పార్లమెంటు నియమావళి ఏదైతే ఉందో దాన్ని ఆమె ఉల్లంఘించారని కొంతమంది, అసలు దానికి సంబంధించి ఇప్పటివరకు ఇలాంటి సమస్య ఎప్పుడు కూడా ఉత్పన్నం కాలేదని చెప్పేసి కూడా మరొకరు చర్చ జరపడం కూడా జరిగింది. సో ఓవరాల్ గా చూసినట్లయితే దీనిపైన రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు ఘాటు వ్యాఖ్యలు ఏంటి కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఇది అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల ఇద్దరి మధ్య కూడా మాటల యుద్ధంగా కూడా మారింది. సో రేపు దీనిపైన రాజ్యసభ చైర్మన్ ఏం నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే ఐపీఎస్ సునీల్ రాజీనామా చేశారా, పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారా? పివి సునీల్